Sequence. A systematic arrangement of numbers according to a given rule is called sequence. అంటే ఏవైనా కొన్ని నెంబర్స్ ఏదో ఒక రూల్ ని ఫాలో అవుతూ ఒక సిస్టమేటిక్ గా అరేంజ్ అయి ఉంటే అలాంటి నెంబర్స్ ను మనం ఒక సీక్వెన్స్ అంటాం. A systematic arrangement of numbers is called sequence which follow certain rule. The numbers in sequence are called its terms. ఆ సీక్వెన్స్ లో ఉండే నెంబర్స్ ని మనము టర్మ్స్ అని చెబుతాం, రైట్? ఇన్ జనరల్ గా ఫస్ట్ టర్మ్ ని మనం T1 తో ఇండికేట్ చేస్తాం, సెకండ్ టర్మ్ T2, థర్డ్ టర్మ్ మీన్స్ T3. ఓకే, అలానే nth టర్మ్ ని Tn తో ఇండికేట్ చేస్తాం. nth టర్మ్ ని మనం జనరల్ టర్మ్ అని మనం పిలవడం జరుగుతుంది. జనరల్ టర్మ్ అన్నా nth టర్మ్ అన్నా లాస్ట్ టర్మ్ అన్నా మనకి ఒకటే. ఓకే, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సీక్వెన్సెస్. ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫైనైట్ సీక్వెన్స్ అండ్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ కి డెఫినేషన్ ఏంటంటే ఏ సీక్వెన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ an infinite number of terms is called infinite sequence. ఒక సీక్వెన్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అని, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని అంటాం. ఓకే, ఈ సీక్వెన్స్ పైన, ఈ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ పైన మనం కొన్ని ఎగ్జాంపుల్ స్టడీ చేద్దాం. చూడండి, 2, 5, 8, 11, 14, 17. ఇది ఒక సీక్వెన్స్. ఇది ఒక రూల్ ను ఫాలో అవుతూ అరేంజ్ చేయబడిన నెంబర్స్. ఓకే, ఇందులో ఫస్ట్ టర్మ్ ఎంత అంటే 2, అంటే T1 ఈక్వల్స్ టు 2 అని మనం చెబుతాం. సెకండ్ టర్మ్ T2 ఈక్వల్స్ టు 5, థర్డ్ టర్మ్ T3 ఈక్వల్స్ టు 8. అలా మనం టర్మ్స్ అని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హియర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 3, సెకండ్ టర్మ్ ఈజ్ 10, థర్డ్ టర్మ్ ఈజ్ 17. అలా మనం టర్మ్స్ ని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఫైనైట్ సీక్వెన్స్ కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని కలిగి ఉంది, ఎందుకంటే అండ్ సో అని చెప్పాం. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంతో మనం ఇక్కడ ఇవ్వలేదు. ఇది ఒక ఇన్ఫైనైట్ సీక్వెన్స్, ఎందుకంటే ఇందులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. ఓకే, సీక్వెన్స్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ అకార్డింగ్ టు ఏ గివెన్ రూల్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే అది ఫైనైట్ సీక్వెన్స్ అని, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని మనం చెప్తాం, రైట్? నెక్స్ట్ మనం సిరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, రైట్. సిరీస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిరీస్? ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ద సిరీస్ ఆఫ్ ద కరస్పాండింగ్ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ లో ఉండే సమ్ ఆఫ్ టర్మ్స్, అన్ని టర్మ్స్ యొక్క సమ్ ని మనం ఏమంటామంటే సిరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ ప్లస్ n. వీటిని అబ్జర్వ్ చేయండి. ఇవి ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్. 1 నుంచి n వరకు ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్. ఇది ఒక సిరీస్ కి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, ఎందుకంటే ఇందులో 1, 2, 3, 4 అండ్ సో ఆన్ n అనే టర్మ్స్ యొక్క సమ్ ఇది. సో దీన్ని మనం ఒక సిరీస్ అని అంటాం. ఓకే, ది సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ డినోటెడ్ బై Sn. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ని మనం Sn తో మనం డినోట్ చేస్తాం. హియర్ S1 అంటే ఏంటో చూద్దాం. S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 1 టర్మ్, దట్ మీన్స్ T1. S2 అంటే ఏంటో చూద్దాం. S2 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, అంటే T1 + T2 గా మనం S2 ని మనం చెప్పొచ్చు. S3 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్, దట్ మీన్స్ T1 + T2 + T3. ఇలా మనం S1, S2, S3 ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే Sn అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, దట్ మీన్స్ T1 + T2 + T3 అండ్ సో ఆన్ ప్లస్ Tn. ఇది Sn కావాలంటే మనం n టర్మ్స్ ని కూడా మనం సమ్ చేస్తే వచ్చేది Sn అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. S2 - S1 ఏమవుతుందో ఒకసారి చూడండి. S2 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ S2 అంటే, మైనస్ S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. ఎంత వస్తుంది?
T2 వస్తుంది. అంటే S2 మైనస్ S1 కావాలంటే సెకండ్ టర్మ్ అవుతుంది. అలాగే S3 మైనస్ S2 కావాలంటే ఏమవుతుందంటే థర్డ్ టర్మ్ అవుతుంది. సమ్ ఆఫ్ 3 టర్మ్స్ లో నుంచి సమ్ ఆఫ్ 2 టర్మ్స్ తీస్తే వచ్చేది థర్డ్ టర్మ్. అలానే S4 మైనస్ S3 ఏమవుతుందంటే T4 అవుతుంది. సమ్ ఆఫ్ 4 టర్మ్స్ లో నుంచి సమ్ ఆఫ్ 3 టర్మ్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది T4 అవుతుంది. చాలా సమ్స్ చేసేటప్పుడు మనం వీటిని అప్లై చేసే అవసరం మనకు ఉంటుంది. సో మనం వీటిని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఫైనల్లీ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే Sn మైనస్ Sn మైనస్ 1 ఈక్వల్స్ టు Tn. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ లో నుంచి సమ్ ఆఫ్ n మైనస్ 1 టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది Tn అవుతుంది. సో ఇది బేసికల్ గా దీన్ని గుర్తుంచుకుంటే ఇవన్నిటిని కూడా మనం అప్లై చేయొచ్చు. రైట్, progressions. Sequences of numbers which follow specific patterns are called progressions. సీక్వెన్స్ లో ఉండే నెంబర్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని ఫాలో అయితే వాటిని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. ఓకే, డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్స్ ద ప్రోగ్రెషన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఆ సీక్వెన్స్ లో ఉండే నెంబర్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందో దానిపై డిపెండ్ అయ్యి ప్రోగ్రెషన్స్ ని మనం జనరల్ గా 3 టైప్స్ గా మనం క్లాసిఫై చేస్తాం. అవి ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ AP. ద సెకండ్ వన్ ఈస్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ GP. అండ్ ద థర్డ్ వన్ ఈస్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ HP. వీటిని మనం కంప్లీట్ గా డిస్కస్ చేయాలి ఈ చాప్టర్ లో. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం ఇప్పుడు. రైట్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ AP. నెంబర్స్ ఆర్ టర్మ్స్ are said to be in arithmetic progression when each one except the first is obtained by adding a constant to the previous number or term. ఓకే, ఒక ప్రోగ్రెషన్ ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఎప్పుడు చెప్తామంటే ఆ ప్రోగ్రెషన్ లో ఈచ్ టర్మ్, ప్రతి టర్మ్ కూడా ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన ప్రతి టర్మ్ కూడా బై యాడింగ్ ఏ కాన్స్టెంట్ టు ద ప్రీవియస్ నెంబర్, దాని ప్రీవియస్ నెంబర్ కి ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయడం వల్ల వస్తూ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. రైట్, ద నెంబర్స్ ఆర్ టర్మ్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వెన్ ఈచ్ వన్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ కాన్స్టెంట్ టు ద ప్రీవియస్ నెంబర్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, హియర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ ఏ. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ ని మనం ఏ తో ఇండికేట్ చేస్తాం. అలాగే కామన్ డిఫరెన్స్ ఈజ్ డి. కామన్ డిఫరెన్స్ మీన్స్ మనం ఇక్కడ ఏదైతే ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేస్తున్నామో ఆ కాన్స్టెంట్ నే మనం కామన్ డిఫరెన్స్ అంటాం. ఈ కామన్ డిఫరెన్స్ ని మనం డి తో ఇండికేట్ చేస్తాం. ఓకే, హియర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ డి. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ స్టడీ చేస్తే ఈ డెఫినేషన్ గురించి, ఈ ఫస్ట్ టర్మ్, ఈ కామన్ డిఫరెన్స్ గురించి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 6, 9, 12, 15 అండ్ సో ఆన్ అని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన అన్ని టర్మ్స్ ఎలా వస్తున్నాయంటే బై యాడింగ్ ఏ కాన్స్టెంట్ టు ద ప్రీవియస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 ఎలా వచ్చిందంటే దాని ప్రీవియస్ నెంబర్ అయిన 6 కి 3ని యాడ్ చేయడం వల్ల వస్తుంది 9. ఈ 12 ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ నెంబర్ అయిన 9 కి 3ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఈ 15 అనే నెంబర్ ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ నెంబర్ అయిన 12 కి ఒక 3ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఇలా ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయడం వల్ల ఆ ప్రోగ్రెషన్ అనేది తయారవుతుంది. ప్రతి సందర్భంలో ఒకే నెంబర్ యాడ్ చేయాలి, అందుకే దాన్ని మనం కాన్స్టెంట్ అన్నాం. +3 అనే ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఏర్పడే ప్రోగ్రెషన్ ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, ప్రతి టర్మ్ కూడా దాని ముందున్న టర్మ్ కి ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఓకే, అయితే ఈ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుందంటే
దేంతో స్టార్ట్ అయిందో అదే ఫస్ట్ టర్మ్. హియర్ ఏ ఈక్వల్ టు 6. అలాగే కామన్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ప్రతి సందర్భంలో ఏ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నామో ఆ కాన్స్టెంట్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. ఇక్కడ d ఈక్వల్స్ టు +3 అంటే 3. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ టర్మ్ 6, సెకండ్ టర్మ్ 3. ఈ 3 ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 6కి -3ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. 6కి -3 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఓకే, ఈ థర్డ్ టర్మ్ ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్కి -3ని యాడ్ చేస్తే వస్తుంది. 3 + -3 0. ఓకే, ఈ ఫోర్త్ టర్మ్ -3 ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 0కి -3ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. 0 + -3 = -3. అలా ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన అన్ని టర్మ్స్ కూడా దాని ప్రీవియస్ టర్మ్కి ఒక కాన్స్టెంట్ని యాడ్ చేయడం వల్ల వస్తున్నాయి. సో ఇది ఒక ఏపీ, ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఎంత అవుద్దంటే ఫస్ట్ టర్మ్ అనేది స్టార్టింగ్ టర్మేగా 6. కామన్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ప్రతి సందర్భంలో ఏ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాం -3ని. సో ఇక్కడ d ఈక్వల్స్ టు -3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ 1/2. ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన టర్మ్స్ని అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ టర్మ్ 1 ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 1/2కి ఒక 1/2ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. 1/2 + 1/2 = 1. ఈ థర్డ్ టర్మ్ 3/2. ఇది ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 1కి 1/2ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. 1 + 1/2 3/2. ఫోర్త్ టర్మ్ 2. ఇది ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 3/2కి ఒక 1/2ని యాడ్ చేయడం వల్ల వస్తుంది. 3/2 + 1/2 దట్ మీన్స్ 2. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన అన్ని టర్మ్స్ కూడా ఒక కాన్స్టెంట్ని యాడ్ చేయడం వల్ల వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రెషన్ని మనం ఏపీ అని అనవచ్చు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. హియర్ ఏ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే ఫస్ట్ టర్మ్ 1/2. కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ప్రతి సందర్భంలో మనం ఏ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాం 1/2. సో d ఈక్వల్స్ టు 1/2. అర్థమైంది కదా. అయితే మనం ఇక్కడ dకి ఫార్ములాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే d అంటే సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేస్తే d వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో 9 - 6 3, లేదా 12 - 9 3, లేదా 15 - 12 3. అంటే సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేసిన, లేదా థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసిన, లేదంటే ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసిన, ఇలా ఒక టర్మ్ నుంచి దాని ప్రీవియస్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేస్తే d అనేది మనకి వస్తుంది. కాబట్టి మనకి dకి ఫార్ములాగా ఇన్ జనరల్గా nth టర్మ్ నుంచి n-1th టర్మ్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే d అనేది మనకి వస్తుంది. సో మనం dకి ఫార్ములాగా tn - tn-1గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 2 వేసారనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు? ఇది t2 అవుతుంది, ఇదేమవుతుంది t1 అవుతుంది. అంటే t2 - t1 అంటే సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ తీస్తే d వస్తుంది కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో 3 వేసారనుకోండి, t3 - t2 అవుతుంది. n ప్లేస్లో 4 వేసుకుంటే t4 - t3 అవుతుంది. అలా ఒక టర్మ్లో నుంచి దాని ప్రీవియస్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూనే d. అందుకే మనం జనరల్ ఫార్ములాగా tn - tn-1గా మనం dకి ఫార్ములాని చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. రైట్, nth టర్మ్ ఆఫ్ an AP ఆర్ జనరల్ టర్మ్, ఆల్సో లాస్ట్ టర్మ్. nth టర్మ్ అన్నా, జనరల్ టర్మ్ అన్నా, లాస్ట్ టర్మ్ అన్నా మనకి ఒకటే ఫార్ములా. ఓకే, ఇప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాం. దీనికంటే ముందు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏముంటుంది, ఫస్ట్ టర్మ్ ఆల్వేజ్ ఏ. సెకండ్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్కి ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్.
ఇక్కడ కాన్స్టెంట్ అనేది మనకి కామన్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది డి, దీనిని డితో సూచిస్తామని చెప్పాం కదా. సో సెకండ్ టర్మ్ అనేది ఏ ప్లస్ డి అవుతుంది. థర్డ్ టర్మ్ ఏమవుతుంది, ఈ సెకండ్ టర్మ్కి మరో డీని యాడ్ చేయాలి. ఈ సెకండ్ టర్మ్కి మరలా డీని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది, అంటే ఏ ప్లస్ 2d అవుతుంది. అలాగే ఫోర్త్ టర్మ్ కావాలంటే ఏమవుతుంది, ఈ థర్డ్ టర్మ్కి మరోసారి డీని యాడ్ చేయాలి, ఏ ప్లస్ 2d ప్లస్ డి, అంటే ఏ ప్లస్ 3d. ఇలా మనకి టర్మ్స్ ఉంటాయి. అయితే ఇందులో ఎంత టర్మ్ ఏమవుతుందో మనం ఇప్పుడు కావాలి, ఇందులో ఎంత టర్మ్ ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. మనం ఈ ఏని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ 1 - 1 ఇంటూ డి, ఇలా రాసుకోవచ్చా లేదా? 1 - 1 అంటే 0 కదా, 0 ఇంటూ డి 0 కదా, అంటే ఏ ప్లస్ 0 అంటే ఏ కదా. సో ఏని ఏ ప్లస్ 1 - 1 ఇంటూ డిగా నేను రాసా. అలాగే ఏ ప్లస్ డిని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ 2 - 1 ఇంటూ డి. చూడండి 2లో 1 తీస్తే 1 కదా, 1d ఏ ప్లస్ డి. అలాగే ఏ ప్లస్ 2dని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ 3 - 1 ఇంటూ డి. అలాగే ఏ ప్లస్ 3dని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ 4 - 1 ఇంటూ డి. ఇలా రాయొచ్చు కదా. సో వీటిని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ని ఎలా రాసామంటే ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ డిగా రాసాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 అవుతాయి. సో ఏ ప్లస్ 1 - 1 ఇంటూ డిగా రాసాం. సెకండ్ టర్మ్ ఎలా వస్తుందంటే ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ డి. సెకండ్ టర్మ్ మనకు కావాలి కదా, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ప్లేస్లో 2 వచ్చింది, ఏ ప్లస్ 2 - 1 ఇంటూ డి. అలాగే థర్డ్ టర్మ్ ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ డి, అంటే ఏ ప్లస్ 3 - 1 ఇంటూ డి. థర్డ్ టర్మ్ కదా, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3. అలాగే ఫోర్త్ టర్మ్ ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ డి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఫోర్త్ టర్మ్ కదా, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ప్లేస్లో 4 వచ్చింది, ఏ ప్లస్ 4 - 1 ఇంటూ డి. అలా మనం ఎంత టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే దీన్ని జనరలైజేషన్ చేస్తే ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ డి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇక్కడ ఎంత టర్మ్ కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ n అవుతాయి, అంటే n - 1 ఇంటూ డి. ఇది ఒక ఏపీలో nth టర్మ్ లేదా జనరల్ టర్మ్ లేదా లాస్ట్ టర్మ్కి ఫార్ములా. Tn ఈక్వల్స్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇది మనకి nth టర్మ్కి ఫార్ములా అవుతుంది. ఓకే, nth టర్మ్ కావాలంటే ఏ ప్లస్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇది nth టర్మ్కి ఫార్ములా అవుతుంది. ఇక్కడే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6, 9, 12, 15 అండ్ సో ఆన్ ఒక ఏపీ ఇచ్చాడు. దీని యొక్క nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాను మనం అప్లై చేయాలి. ఈ ఫార్ములాను అప్లై చేయాలంటే ముందుగా మనకి ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఈ స్టార్టింగ్ టర్మే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ అవుతుంది, ఏ ఈక్వల్స్ టు 6. కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, t2 మైనస్ t1. ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత, ఇక్కడ 9, 9 మైనస్ 6 దట్ మీన్స్ 3. ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి అనేది 3 వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన ఏపీ యొక్క nth టర్మ్ ఫార్ములా వేసుకుంటాం, ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఏ అంటే 6 కదా, 6 ప్లస్ n - 1 ఇంటూ డి. డి ప్లేస్లో ఎంత వేసుకోవాలి, 3 వేసుకోవాలి. ఏమవుతుంది 6 ప్లస్ 3తో మల్టిప్లై చేయండి n - 1ని, 3n - 3 దట్ ఈక్వల్స్ టు 3n + 3. ఇది ఇచ్చిన ఏపీకి nth టర్మ్ అవుతుంది. 3n + 3 అనేది nth టర్మ్. అలా మనం ఈ ఫార్ములా అప్లై చేస్తూ nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ తెలిస్తే మనం ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ nth టర్మ్ తెలిసింది, ఫస్ట్ టర్మ్ కావాలనుకోండి n ప్లేస్లో మనం 1 వేసుకోవాలి. 3 1s are 3, 3 + 3 6, ఫస్ట్ టర్మ్ వచ్చింది. సెకండ్ టర్మ్ కావాలనుకోండి n ప్లేస్లో 2ని వేసుకోవాలి. 3 2s are 6, 6 + 3 9, సెకండ్ టర్మ్ వస్తుంది. థర్డ్ టర్మ్ కావాలనుకోండి n ప్లేస్లో 3ని వేసుకోవాలి. 3 3s are 9, 9 + 3 12. అలా nth టర్మ్ తెలిస్తే
ఏ టర్మ్ యొక్క వాల్యూనైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ. సమ్ ఆఫ్ n టర్మ్స్ ని మనం Sn తో ఇండికేట్ చేస్తాం. Sn కి ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఒక ఏపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా. ఓకే, దీన్నే మరో విధంగా ఎలా రాయొచ్చు అంటే Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఈ 2a ని మనం a ప్లస్ ఏగా రాద్దాం, ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, దీని మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకోండి. అప్పుడు n/2 ఇంటూ a ప్లస్, చూడండి ఈ బ్రాకెట్లో ఉన్న a ప్లస్ n-1 ఇంటూ d అనేది nth టర్మ్ ఆఫ్ ఏపీ. సో దీన్ని మనం nth టర్మ్ అంటే tn గా రాసుకోవచ్చు. ఓకే, n/2 ఇంటూ a ప్లస్ nth టర్మ్ అన్నా లాస్ట్ టర్మ్ అన్నా ఒకటే కదా, సో మనం లాస్ట్ టర్మ్ ని l తో ఇండికేట్ చేస్తాం. సో l గా రాసుకుందాం. అంటే n/2 ఇంటూ a ప్లస్ l. ఏదైనా ఒక ఏపీలో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసేటప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలంటే మనం ఈ ఫార్ములాను అప్లై చేయాలి, n/2 ఇంటూ a ప్లస్ l, రైట్? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 100 and 200 which leave remainder of 2 when divided by 5 in each case. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 100 కి 200 కి బిట్వీన్ నెంబర్స్ లో 5 తో డివైడ్ చేస్తే 2 రిమైండర్ వచ్చే నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు. అంటే ఏ ఏ నెంబర్స్ అవుతాయి? అలాంటి నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ 102 అవుతుంది. దీన్ని 5 తో డివైడ్ చేయండి. 5 20 100, రిమైండర్ 2 కదా, అలా. సో దాని నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 107 అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 112 అవుతుంది. అలా 200 లోపు 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చే నెంబర్ ఏమవుతుంది తెలుసా? 197. ఓకే, వెరీ సింపుల్ గా రాయాలంటే 5 యొక్క మల్టిపుల్స్ కి +2 యాడ్ చేస్తే మీకు ఇలా నెంబర్స్ తయారవుతాయి. మనకి వీటి యొక్క సమ్ కావాలి. ఇవన్నింటినీ యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే, ఇక్కడ ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ కి అప్లికేషన్. ఎందుకంటే ఇది క్లియర్ గా ఏపీలో ఉంది, ఈ ప్రోగ్రెస్ అనేది ఏపీలో ఉంది. ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 5. సో ఏపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిసి ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్ములాను అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. ఏంటా ఫార్ములా? n/2 ఇంటూ a ప్లస్ l. ఓకే, ఇక్కడ n ప్లస్ l ఎంత తీసుకోవాలంటే ఈ 100 కి 200 కి మధ్యలో 5 తో డివైడ్ చేస్తే 2 రిమైండర్ వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయో అది n అవుతుంది. ఇక్కడ అలాంటి నెంబర్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి. బై 2 ఇంటూ a ప్లస్ l. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 20 ఉన్నాయని మనం ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, లాస్ట్ నెంబర్ 200 కదా, 200 బై 5 మైనస్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ 100 కదా, 100 బై 5, 5 40s మైనస్ 5 20s, 20 నెంబర్స్ ఉంటాయి. సో n ప్లస్ లో 20 వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎంత టర్మ్ ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే కదా ఎంత టర్మ్. ఇక్కడ ఏ ప్లేస్ లో 102 ని వేసుకుంటారు, డి ప్లేస్ లో కామన్ డిఫరెన్స్ 5 కదా, 5 ని వేసుకుంటారు. ఈ tn ప్లేస్ లో లాస్ట్ టర్మ్ 197 ని వేసుకుంటారు. దాని నుంచి n వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. అలా అయినా మీకు 20 వస్తుంది. సో మనకి ఇక్కడ 2 10s are 20 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 299 అవుతుంది. 10తో మల్టిప్లై చేస్తే 2990. 100 కి 200 కి మధ్యలో ఉన్న నెంబర్స్ లో 5 తో డివైడ్ చేస్తే 2 రిమైండర్ వచ్చే నెంబర్స్ యొక్క సమ్ అనేది 2990 అవుతుంది. ఓకే, ఇలా మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ని అప్లై చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మాత్రం n/2 ఇంటూ a ప్లస్ l ని అప్లై చేయండి. ఈజీగా మనకి ఆన్సర్ వస్తుంది, రైట్? అర్థమెటిక్ మీన్, AM. The definition of arithmetic mean is the average of all terms in AP.
యావరేజ్. The average of all terms in AP is called the arithmetic mean of the AP. Okay, average అంటే మనకు తెలుసు కదా. The average of certain terms equals to sum of terms by number of terms. Sum of terms ని number of terms తో డివైడ్ చేస్తే వచ్చేదే ఆ AP యొక్క arithmetic mean. Okay, so AM of n terms in AP equals to ఏమవుతుందంటే, ఒక ఏపీలో n టర్మ్స్ యొక్క AM అర్థమెటిక్ మీన్ ఏమవుతుందంటే, అంటే ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్, ఏపీలో సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ మనం ఏ విధంగా చెప్తాం, SN బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ SN అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ n అవుతాయి. ఓకే, SN బై n, దీన్ని మనం ఎలా రాస్తామంటే 1/n ఇంటూ SN గా రాసుకుందాం. జస్ట్ 1/n ని ముందుగా తీసి ఇంటూ SN గా రాసాం. 1/n ఇంటూ SN అంటే మనకు తెలుసు ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l. ఓకే, n క్యాన్సిల్ అవుతుంది. a ప్లస్ l/2 ఇది మనకి ఫార్ములా. AM ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై 2. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏపీలో ఉండే n టర్మ్స్ కి AM అనేది తెలుస్తుంది. ఓకే, AM ఈక్వల్స్ టు a ప్లస్ l/2, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై 2, రైట్. అయితే ఇక్కడ A, B, C అనే 3 నెంబర్స్ ఏపీలో ఉంటే ఈ మిడిల్లో ఉండే Bని మనం ఆ A, B, C యొక్క అర్థమెటిక్ మీన్ అంటాం. Bని ఆ Bకి ఫార్ములా ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ అండ్ ఈ లాస్ట్ టర్మ్ బై 2, దట్ మీన్స్ a ప్లస్ c బై 2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. A, B, Cలు ఏపీలో ఉంటే Bని మనం AM అంటాం. ఈ Bకి ఫార్ములా ఏంటంటే a ప్లస్ c బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఓకే, అలా కాకుండా ఏవైనా 2 నెంబర్స్ ఏపీలో ఉంటే వాటి యొక్క AM ఏమవుతుందంటే ఇదే ఫస్ట్ టర్మ్ ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది ఇక్కడ. సో a ప్లస్ b బై 2 అవుతుంది ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ని కూడా బాగా అబ్జర్వ్ చేయండి. వీటి మీద మనకి చాలా సమ్స్ అనేవి అడగటం జరుగుతూ ఉంటుంది. ఓకే, A, B అనే 2 నెంబర్స్ మాత్రమే ఇచ్చి వాటి యొక్క AM అడిగితే a ప్లస్ b బై 2, ఆ 2 టర్మ్స్ని సమ్ చేసి 2తో డివైడ్ చేయాలి. అంటే ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ దాని యొక్క అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఓకే, ఇన్సెర్టింగ్ అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెన్ an arithmetic means a1, a2, a3 and so on an are inserted between a and b, then a, a1, a2, a3 and so on an, b are in AP. మనం ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో అర్థమెటిక్ మీన్స్ ని మనం ఎన్నైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము A, B మధ్యలో a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే ఒక n అర్థమెటిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేయాలనుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ కదా, ముందు ఏని రాసుకోండి. తర్వాత ఈ n అర్థమెటిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేయాలి కదా, ఈ n అర్థమెటిక్ మీన్స్ ని రాద్దాం. a1, a2, a3 అండ్ సో ఆన్ an. లాస్ట్ లో మరలా లాస్ట్ టర్మ్ b కాబట్టి b ని రాసుకుందాం. ఇలా A, B మధ్యలో n అర్థమెటిక్ మీన్స్ ని మనం ఇన్సర్ట్ చేసాం. ఇలా ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో ఎన్ని అర్థమెటిక్ మీన్స్ అయినా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ A, B ల మధ్య n అర్థమెటిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇది ఒక AP అవుతుంది. ఖచ్చితంగా ఏమవుతుంది, AP అవుతుంది. ఈ APలో కామన్ డిఫరెన్స్ Dకి ఫార్ములా ఏంటి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి దీని మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఈ D వాల్యూని, ఈ D ఫార్ములాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ T1 ఈక్వల్స్ టు A, ఫస్ట్ టర్మ్ A, ఇది సెకండ్ టర్మ్ అవుతుంది, ఇది థర్డ్ టర్మ్ అవుతుంది, ఇది ఫోర్త్ టర్మ్ అవుతుంది. అలా మనం కౌంట్ చేస్తూ పోతే ఇది n+1th టర్మ్ అవుతుంది. ఈ B అనేది n+2 టర్మ్ అవుతుంది. Tn+2 అవుతుంది ఈ టర్మ్ B అనేది. ఓకే, ఇక్కడ A అనేది ఫస్ట్ టర్మ్, A1 అనేది సెకండ్ టర్మ్, A2 థర్డ్ టర్మ్, A3 ఫోర్త్ టర్మ్,
ఏఎన్ n ప్లస్ 1th టర్మ్, బి అనేది n ప్లస్ 2 టర్మ్ అవుతుంది. సో tn ప్లస్ 2 ఈక్వల్స్ టు బి. దీన్ని తీసుకుందాం. ఓకే, మనకి nth టర్మ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా మనకి nth టర్మ్ ఫార్ములా. ఇక్కడ మనం tn ప్లస్ 2 అంటే n ప్లస్ 2 టర్మ్ కావాలి. సో ఈ n ప్లేస్ లో మనం n ప్లస్ 2ని వేసుకోవాలి. a ప్లస్ n ప్లేస్ లో n ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు బి. a ప్లస్ n ప్లస్ 1 అవుతుంది ఇంటూ డి ఈక్వల్స్ టు బి. దీని నుంచి n ప్లస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అవుతుంది. ప్లస్ ఏని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ డి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ బై n ప్లస్ 1. ఇది మనకి డికి ఫార్ములా అవుతుంది. ఏవైనా టూ నెంబర్స్ మధ్యలో n అర్థమెటిక్ మీన్స్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డికి ఫార్ములా ఏమవుతుందంటే ఆ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ బై నెంబర్ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ ప్లస్ 1. దీని మీద క్వశ్చన్ అనేది ఎలా వస్తుందో మనం చివరిలో డిస్కస్ చేస్తాం. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ కమ బి అనే టూ నెంబర్స్ మధ్యలో a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే n అర్థమెటిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కామన్ డిఫరెన్స్ డికి ఫార్ములా ఏమవుతుందంటే b మైనస్ ఏ బై n ప్లస్ 1. రైట్. సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఫస్ట్ వన్ 1 plus 2 plus 3 plus and so on plus n. These are sum of the first n natural numbers. The sum of the first n natural numbers is denoted by sigma n. Also S1. Formula ఏంటంటే sum of the first n natural numbers కి n into n plus 1 by 2. Okay. Second one 1 square plus 2 square plus 3 square plus so on plus n square. These are the sum of the squares of the first n natural numbers. It is denoted by sigma n square and also S2. Formula ఏంటంటే n into n plus 1 into 2n plus 1 by 6. Okay, ఇది sum of the squares of the first n natural numbers కి ఫార్ములా. అలానే థర్డ్ వన్ 1 cube plus 2 cube plus 3 cube plus 1 plus n cube. ఇవి ఏంటంటే sum of the cubes of the first n natural numbers. It is denoted by sigma n cube. Also S3. Formula ఏంటంటే n square into n plus 1 whole square by 4. దీన్ని ఇంకా వేరే విధంగా ఎలా రాయొచ్చు అంటే n into n plus 1 by 2 whole square గా కూడా రాయొచ్చు. ఈ బ్రాకెట్ లో ఉన్న n into n plus 1 by 2 అనేది దేనికి ఈక్వల్ అంటే సిగ్మా n కి ఈక్వల్. సో దీన్ని సిగ్మా n హోల్ స్క్వేర్ గా కూడా చెప్పొచ్చు. సిగ్మా n క్యూబ్ వాల్యూ సిగ్మా n హోల్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఈ 3 రిజల్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. It is simply called as GP. The definition of geometric progression is numbers are said to be in geometric progression when each one except the first is obtained by multiplying a constant to the previous number. Okay, అంటే ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైనింగ్ అన్ని టర్మ్స్ కూడా దాని ప్రీవియస్ టర్మ్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయడం వల్ల ఏర్పడే ప్రోగ్రెషన్ని మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. రైట్. ఏ కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేస్తున్నామో ఆ కాన్స్టెంట్ మనం ఏమంటామంటే కామన్ రేషియో అంటాం. ఇట్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై ఆర్, స్మాల్ ఆర్. ఓకే. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఫస్ట్ టర్మ్ని ఏతో డినోట్ చేస్తాం. ఏపీలో కూడా ఫస్ట్ టర్మ్ ఏ, అక్కడ కామన్ డిఫరెన్స్ డి ఉంటుంది, ఇక్కడ కామన్ రేషియో ఆర్ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ని స్టడీ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1, 1/3, 1/9, 1/27 అండ్ సో ఆన్. ఇది ఒక జీపీకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, ఆ సెకండ్ టర్మ్ ఎలా వస్తుందంటే
ఈ ఫస్ట్ టర్మ్ని దాని ప్రీవియస్ టర్మ్ అయిన ఫస్ట్ టర్మ్ని 1/3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 1 × 1/3 1/3. అలాగే థర్డ్ టర్మ్ ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ 1/3ని 1/3తో మల్టిప్లై చేస్తే 1/9 వస్తుంది. 1/3 × 1/3 1/9. అలాగే 1/27 ఎలా వస్తుందంటే దాని ప్రీవియస్ టర్మ్ అయిన 1/9ని 1/3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇలా ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయడం వల్ల ఈ సిరీస్ అనేది తయారవుతుంది. కాబట్టి ఇది ఒక జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఎలా వచ్చింది? దాని ప్రీవియస్ టర్మ్ని 5తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. 5 × 5 = 25. ఈ థర్డ్ టర్మ్ ఎలా వచ్చింది? దాని ప్రీవియస్ టర్మ్ అయిన 25ని 5తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. ఇలా మనకు ఒక కాన్స్టెంట్ని మల్టిప్లై చేయడం వల్ల సిరీస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా ఒక జియోమెట్రిక్ ప్రోగ్రెషన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ ఎంత అవుతుంది? స్టార్టింగ్ టర్మే ఫస్ట్ టర్మ్ అవుతుంది, a = 1. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ ఎంత అవుతుంది? స్టార్టింగ్ టర్మ్ 5 కదా, 5 అవుతుంది. ఇప్పుడు కామన్ రేషియో గురించి మాట్లాడతాం. కామన్ రేషియో అనేది ఎలా వస్తుందంటే సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో మనం డివైడ్ చేస్తే వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో సెకండ్ టర్మ్ ఎంత? 1/3 బై ఫస్ట్ టర్మ్ ఎంత? 1. 1/3/1 అంటే 1/3. r = 1/3 అవుతుంది. సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేసిన వస్తుంది. అలాగే థర్డ్ టర్మ్ని సెకండ్ టర్మ్తో డివైడ్ చేసిన వస్తుంది. అలాగే ఫోర్త్ టర్మ్ని థర్డ్ టర్మ్తో డివైడ్ చేసిన వస్తుంది. అలా ఒక టర్మ్ని దాని ప్రీవియస్ టర్మ్తో డివైడ్ చేస్తే మనకి కామన్ రేషియో అనేది వస్తుంది. సో మనం జనరల్గా ఆర్కి స్టాండర్డ్ ఫార్ములా ఎలా రాస్తామంటే Tn/Tn-1గా మనం రాస్తాం. Tn/Tn-1గా మనం ఆర్కి ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నామో అదే ఆర్. ఫార్ములా ప్రకారం చెప్పాలంటే మనం T2/T1ని ఫైండ్ అవుట్ చేయాలి. T2 అంటే ఇక్కడ 25/T1 అంటే 5. 5 × 5 = 25. సో ఇక్కడ మనకి 5 అనేది ఆర్ అవుతుంది. ఏ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నామో అదే కామన్ రేషియో. ఫార్ములా ప్రకారం చెప్పాలంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ మనం ఈ జీపీ యొక్క nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, nth టర్మ్ ఆఫ్ జీపీ ఆర్ జనరల్ టర్మ్ ఆఫ్ జీపీ ఆర్ లాస్ట్ టర్మ్ ఆఫ్ జీపీ. nth టర్మ్ అన్నా జనరల్ టర్మ్ అన్నా లాస్ట్ టర్మ్ అన్నా ఒకటే. దీని గురించి తెలుసుకునే ముందు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ని ముందు మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ మనకేంటి? ఏ. సెకండ్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ని కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ ఏంటి? ఈ సెకండ్ టర్మ్ని మరలా ఆర్తో మల్టిప్లై చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. అంటే AR × R, AR². ఇది థర్డ్ టర్మ్ అవుతుంది. ఫోర్త్ టర్మ్ ఏంటవుద్ది? ఈ థర్డ్ టర్మ్ని మరలా ఒక ఆర్తో మల్టిప్లై చేయాలి, AR³ అవుతుంది. ఇది ఫోర్త్ టర్మ్ అవుతుంది. ఇలా మనకి nth టర్మ్ ఏమవుతుందంటే చూడండి ఒకసారి. ఈ ఏని ఎలా నేను రాసుకుంటా అంటే a × r⁻1 - 1 ఇలా రాసుకోవచ్చా లేదా? 1 - 1 అంటే 0 కదా, r⁻0 అంటే 1, a × 1 a. సో ఏని మనం ఇలా రాసుకోవచ్చు. అలాగే ARని ఎలా రాసుకోవచ్చు అంటే a × r⁻2 - 1, a × r⁻2 - 1. అలాగే ఈ AR² ఎలా రాయొచ్చు అంటే a × r⁻3 - 1గా రాసుకోవచ్చు. అలాగే AR³ ఎలా రాసుకోవచ్చు అంటే a × r⁻4 - 1. AR³ కదా అవుతుంది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఈ a అనేది a × r⁻1 - 1గా రాసాం. ఈ 1 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇండికేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ చూడండి, సెకండ్ టర్మ్లో ఇక్కడ 2 ఉంది కదా, ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే సెకండ్ టర్మ్ కట్టేటప్పుడు ఈ r⁻2 వస్తుంది. అలాగే మనం థర్డ్ టర్మ్ని చెప్పేటప్పుడు r⁻3 వచ్చింది. థర్డ్ టర్మ్లో r⁻3 ఉంటుంది. ఈ ఫోర్త్ టర్మ్లో r⁻4 ఉంటుంది. అలా మనం nth టర్మ్ ఎలా చెప్తామంటే nth టర్మ్లో
ఏ ఇంటూ ఆర్ పవర్, ఆర్ యొక్క పవరు ఎంత టర్మ్ కాబట్టి ఎన్ అని వేసుకోవాలి. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇది మనకి జీపీ యొక్క nth టర్మ్ కి ఫార్ములా అవుతుంది. ఓకే, ఏ ఇంటూ ఆర్ పవర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ 1 అది మనకి జీపీ యొక్క nth టర్మ్ కి ఫార్ములా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 9, 27 అండ్ సో ఆన్. ఈ జీపీ యొక్క nth టర్మ్ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఫస్ట్ టర్మ్ 1, కామన్ రేషియో ఆర్ ఎంత అవుతుందంటే T2/T1, సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో మనం డివైడ్ చేయాలి. 3/1 అంటే 3. మనకి nth టర్మ్ కి ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఏ మీన్స్ 1, ఆర్ మీన్స్ 3, హోల్ పవర్ n మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 3 పవర్ n మైనస్ 1. ఇది ఇచ్చిన ఎగ్జాంపుల్ కి nth టర్మ్ అవుతుంది 3 పవర్ n మైనస్ 1. ఓకే, ఈ nth టర్మ్ తెలిస్తే మనకి ఏ టర్మ్ అయినా కూడా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ T1 కావాలనుకుందాం అంటే n ప్లస్ లో 1 వేసుకోవాలి. ఇందులో 3 పవర్ 1 మైనస్ 1, 3 పవర్ 0, 1 ఫస్ట్ టర్మ్ వచ్చింది చూసారా. అలాగే T2 కావాలనుకుందాం అంటే n ప్లస్ లో మనం 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 పవర్ n మైనస్ 1, n ప్లస్ లో 2 వేయండి. 3 పవర్ 2 మైనస్ 1 అంటే 3 పవర్ 1 అంటే 3, సెకండ్ టర్మ్ 3. అలాగే మనకి థర్డ్ టర్మ్ కావాలనుకోండి n ప్లస్ లో మనం 3 ని వేసుకోవాలి. 3 పవర్ 3 మైనస్ 1, 3 స్క్వేర్ 9. అలా మనకి nth టర్మ్ తెలిస్తే ఏ టర్మ్ అయినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ జీపీ. మనం దీన్ని Sn తో మనం ఇండికేట్ చేస్తాం. Sn కి ఫార్ములా ఏమవుద్ది మనం ఇప్పుడు చూద్దాం. Sn ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఈ ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇన్ జీపీ కావాలనుకుంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఇట్ కెన్ బి రిటర్న్ ఆల్సో. చూడండి, ఏ ఇంటూ ఆర్ పవర్ n నేను ఎలా రాస్తానంటే ఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఆర్ రాసుకోవచ్చు కదా. ఆర్ పవర్ n మైనస్ 1 ని ఆర్ తో మల్టిప్లై చేస్తే ఆర్ పవర్ n వస్తుంది, మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఏతో మల్టిప్లై చేయండి. ఏ ఆర్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఆర్ మైనస్ ఏ బై ఆర్ మైనస్ 1. ఓకే, ఈ టర్మ్లో ఆర్ను ముందు రాసుకోండి. ఆర్ ఇంటూ ఏ ఆర్ పవర్ n మైనస్ 1 మైనస్ ఏ బై ఆర్ మైనస్ 1. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఆర్ ఇంటూ ఏ ఆర్ పవర్ n మైనస్ 1 ఇది nth టర్మ్ ఆఫ్ జీపీ. దీన్ని nth టర్మ్ అనొచ్చు, లాస్ట్ టర్మ్ అని కూడా అనొచ్చు. సో ఆర్ ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ బై ఆర్ మైనస్ 1. సో మనం ఈ విధంగా ఫార్ములాని కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆర్ ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై ఆర్ మైనస్ 1. ఓకే, రైట్. Geometric mean GM if A, B, C are 3 terms in GP, then the middle term B is called GM. Geometric mean. Here B is called geometric mean. ఈ A, B, C అనే ఈ టర్మ్స్ లో మిడిల్ లో ఉన్న B ని మనం జియోమెట్రిక్ మీన్ అని అంటాం. ఈ B కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AC. స్క్వేర్ రూట్ ఆఫ్ AC. ఓకే, ఇది ఎలా వస్తుందంటే ఈ 3 టర్మ్స్ జీపీలో ఉన్నాయి కాబట్టి, జీపీలో ఉన్నాయంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రేషియో ఎంత వస్తుందో థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ రేషియో కూడా అంతే ఉంటుంది. సో దీని నుంచి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ వాల్యూ, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ వాల్యూ, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ వాల్యూ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, దీని నుంచి b ఇంటూ b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. దీని నుంచి b ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే రూట్ ఏసీ అని మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. ఇఫ్ ఏ కామా బి అనే 2 టర్మ్స్ జీపీలో ఉంటే, ఓన్లీ 2 టర్మ్స్ జీపీలో ఉంటే వాటి యొక్క జియోమెట్రిక్ మీన్ జిఎం ఫార్ములా ఏమవుతుందంటే రూట్ ఏబి. ఓకే,
In case a1, a2, a3 and so on an అనే ఒక n టర్మ్స్ జీపీలో ఉంటే వాటి యొక్క జిఎం ఫార్ములా ఏమవుతుందంటే, వాటి యొక్క జియోమెట్రిక్ మీన్ ఏమవుతుందంటే nth రూట్ a1 ఇంటూ a2 ఇంటూ a3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ an. ఈ ఫార్ములాస్ 3 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, a, b, c అనే 3 టర్మ్స్ జీపీలో ఉంటే బీని మనం జియోమెట్రిక్ మీన్ అంటాం. ఆ బీకి ఫార్ములా రూట్ ఏసీ. a, b అనే ఓన్లీ 2 టర్మ్స్ జీపీలో ఉంటే వాటి యొక్క జిఎంకు ఫార్ములా రూట్ ఏబి. ఓకే, అలానే a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే n టర్మ్స్ జీపీలో ఉంటే వాటి యొక్క జిఎంకు ఫార్ములా nth రూట్ ఆఫ్ a1 ఇంటూ a2 ఇంటూ a3 ఇంటూ అండ్ సో ఆన్ an. రైట్, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెన్ n జియోమెట్రిక్ మీన్స్ ఆర్ దేర్ బిట్వీన్ a అండ్ b, ఏకి బికి మధ్యలో n జియోమెట్రిక్ మీన్స్ ఉంటే the common ratio of the GP can be derived as follows. అంటే a, b అనే 2 నెంబర్స్ మధ్యలో a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే ఒక n జియోమెట్రిక్ మీన్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తే కామన్ రేషియో ఏమవుతుంది అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మనకి. ఓకే, ఆల్రెడీ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడా a, b అనే 2 నెంబర్స్ మధ్య a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే n అర్థమెటిక్ మీన్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తే కామన్ రేషియో d ఈక్వల్ టు b మైనస్ a బై n+1 అని మనం చెప్పాం కదా. సేమ్ అలానే ఇక్కడ a, b అనే 2 నెంబర్స్ మధ్య a1, a2, a3 అండ్ సో ఆన్ an అనే n జియోమెట్రిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని యొక్క కామన్ రేషియో ఏమవుతుంది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, a, b అనే 2 నెంబర్స్ మధ్య ఈ n జియోమెట్రిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేయండి. ఫస్ట్ a రాయండి, నెక్స్ట్ వాటి మధ్యలో జియోమెట్రిక్ మీన్స్ ని ఇన్సర్ట్ చేయండి. a1, a2, a3, a4 అండ్ సో ఆన్ an. లాస్ట్ లో b. చూడండి, a ఈ b మధ్యలో n జియోమెట్రిక్ మీన్స్ ని మనం ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం కామన్ రేషియో r ని తెలుసుకోవాలి. అది ఎలా అంటే చూడండి అమ్మా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్. అప్పుడు an అనేది n+1th టర్మ్ అవుద్ది, b అనేది n+2 టర్మ్ అవుద్ది. అంటే tn+2 ఈక్వల్స్ టు b అని మనం ఇక్కడ తీసుకోవాలి. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో nth టర్మ్ ఫార్ములా ఏంటి? ar పవర్ n-1 ఈక్వల్స్ టు b. ఓకే, a ఇంటూ ఆర్ పవర్ ఈ n ప్లేస్ లో n+2 టర్మ్ కావాలి కాబట్టి n ప్లేస్ లో n+2 ని సబ్స్టిట్యూట్ చేయండి. n+2 - 1 ఈక్వల్స్ టు b. ఓకే, ఈ a ని రైట్ సైడ్ పంపించండి. అప్పుడు r పవర్ n+1 ఉంటుంది ఇక్కడ, ఈక్వల్స్ టు b బై a. దీని నుంచి కామన్ రేషియో r ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే b బై a హోల్ పవర్, ఈ r యొక్క పవర్ ని రైట్ సైడ్ పంపిస్తే 1/n+1 అవుతుంది. సో r ఈక్వల్స్ టు b బై a హోల్ పవర్ 1/n+1. దీన్ని మరో విధంగా ఎలా రాయొచ్చంటే r ఈక్వల్స్ టు n+1th రూట్ b బై a గా కూడా రాసుకోవచ్చు. సో ఇది మన కామన్ రేషియోకి ఫార్ములా అవుతుంది. ఓకే, దీని మీద సమ్స్ అనేవి మనం చివరిలో డిస్కస్ చేద్దాం. మరో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇఫ్ a, b అనే 2 టర్మ్స్ తీసుకోండి. వీటి యొక్క am ఏమవుతుంది? am అంటే అర్థమెటిక్ మీన్ a+b/2 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటి యొక్క gm ఎంత అవుతుందంటే జియోమెట్రిక్ మీన్ రూట్ ఏబి అవుతుంది. ఓకే, ఇక్కడ a, bలు పాజిటివ్ నెంబర్స్, మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. a, b అనే ఎనీ 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే ఫర్ ఎనీ 2 పాజిటివ్ నెంబర్స్ a and b, their am is always greater than or equals to their gm. a, b అనే ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క అర్థమెటిక్ మీన్ అనేది ఆల్వేస్ వాటి యొక్క జియోమెట్రిక్ మీన్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. అంటే
దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే AM A plus B by 2 is greater than or equals to root AB, their GM. Their AM is always greater than or equals to their GM. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి, అవసరమైనప్పుడు దీన్ని అప్లై చేద్దాం. ఓకే రైట్. ఇన్ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇన్ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్, ఫోర్త్ టర్మ్ ఏఆర్ క్యూబ్, ఇలా ఉంటుంది. nth టర్మ్ ఏఆర్ పవర్ n-1 అవుతుంది. ఓకే, ఇది nth టర్మ్. ఇవి n టర్మ్స్ కలిగి ఉన్న ఒక జీపీ. సో ఇది ఒక ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అదే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలియకపోతే, దట్ మీన్స్ ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ అనేది మనకు తెలియదు. ఇలాంటి ప్రోగ్రెషన్ మనం ఏమంటామంటే ఇన్ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, అయితే ఈ ఇన్ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండే ఈ టర్మ్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? ఈ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క సమ్ ఏమవుతుంది? వీటి యొక్క సమ్ ని మనం ఎస్ ఇన్ఫినిటివ్ తో ఇండికేట్ చేస్తాం. ఎస్ ఇన్ఫినిటివ్ కి ఫార్ములా ఏంటంటే a/1 - r. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. ఓకే, వేర్ మాడ్యులస్ ఆర్ లెస్ దాన్ 1. ఇక్కడ కండిషన్ కూడా ఇంపార్టెంట్. ఇలా మనకి ఇన్ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి అందులో ఉండే టర్మ్స్ యొక్క సమ్ కావాలనుకుంటే, ఎస్ ఇన్ఫినిటివ్ కావాలనుకుంటే ఎస్ ఇన్ఫినిటివ్ ఈక్వల్స్ టు a/1 - r అనే ఫార్ములాని మనం అప్లై చేయాలి. అదే ఫైనైట్ టర్మ్స్ ఉంటే అప్పుడు ఎస్ఎన్కి ఫార్ములా ఏమవుద్దో మనం చెప్పాము ఆల్రెడీ. ఒక జీపీలో ఫైనైట్ టర్మ్స్ ఉంటే దాని యొక్క ఎస్ఎన్కి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈక్వల్స్ టు a ఇంటూ r⁻n-1/r-1 అని మనం ఆల్రెడీ చెప్పాం. అదే ఒక జీపీలో ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే దానికి ఫార్ములా ఏమవుతుందంటే ఎస్ ఇన్ఫినిటివ్ ఈక్వల్స్ టు a/1 - r అవుతుంది. ఓకే, దీన్ని గుర్తుంచుకోండి. వీటి మీద సమ్స్ అనేవి మనం చివరిలో చేద్దాం. రైట్. హార్మోనిక్ ప్రోగ్రెషన్. The definition of harmonic progression is, a progression is said to be a harmonic progression if the reciprocal of the terms in the progression form an arithmetic progression. అంటే ఒక ప్రోగ్రెషన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ఆ ప్రోగ్రెషన్ లో ఉండే టర్మ్స్ యొక్క రెసిప్రోకల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటాం. హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉండే టర్మ్స్ యొక్క రెసిప్రోకల్స్ ఏపీలో ఉంటే అది ఒక హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/5, 1/8, 1/11 ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వీటి యొక్క రెసిప్రోకల్స్ రాయండి. 2, 5, 8, 11 ఇలా అవుతాయి. వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ప్రతి టర్మ్ యొక్క రెసిప్రోకల్ రాసుకుంటే మనకి 2, 5, 8, 11 ఇలా వచ్చాయి. ఇది ఒక ఏపీ. చూడండి, ఫస్ట్ టర్మ్ 2, 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 3 యాడ్ చేస్తే 11. ఇది ఒక ఏపీలో ఉంది. సో వాడు ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏమొచ్చి హార్మోనిక్ ప్రోగ్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీద ఏ సమ్ ఇచ్చినా దాని ముందు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చేంజ్ చేసుకుంటూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే వాడు అడిగిన వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మనం దాని రెసిప్రోకల్ రాస్తే అది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో మనం ఆన్సర్ చెప్పినట్టు అవుతుంది. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బాగా ఐడియా ఉంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీద ప్రతి లెక్క మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, nth టర్మ్ ఆఫ్ హెచ్పి. హార్మోనిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఏమవుతుందంటే Tn ఈక్వల్స్ టు, మనకి ఏపీలో nth టర్మ్ ఫార్ములా ఏంటి? a+n-1 ఇంటూ d. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫార్ములా ఏమవుతుందంటే దీని యొక్క రెసిప్రోకల్ 1/a+n-1 ఇంటూ d అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్కి ఫార్ములా అవుతుంది. ఓకే, హార్మోనిక్ మీన్. a, b, c అనే 3 నెంబర్స్ హెచ్పిలో ఉంటే మిడిల్లో ఉండే బీని మనం ఏమంటామంటే ఈ బీని మనం హార్మోనిక్ మీన్ అని అంటాం. ఈ హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏంటంటే 2ac/a+c అవుతుంది. ఇది గుర్తుంచుకోండి, 2ac/a+c. ఇన్ కేస్ a, b అనే
ఓన్లీ 2 నెంబర్స్ హెచ్పిలో ఉంటే వాటి యొక్క హార్మోనిక్ మీన్కి ఫార్ములా ఏమవుతుందంటే 2ab/a+b అవుతుంది. ఓకే, వీటిని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే 2 నెంబర్స్ ఇచ్చి వీటి యొక్క హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2ab/a+b కదా. 2 into a అంటే 2, b అంటే 3/a+b 2+3 అంటే ఎంత వస్తుంది? 2 2 4, 4 3 12/5 అనేది 2కి 3కి మధ్యలో ఉండే ఒక హార్మోనిక్ మీన్ అవుతుంది. అంటే 2కి 3కి మధ్యలో 12/5ని ఇన్సర్ట్ చేస్తే అది ఒక హెచ్పిలో ఉంటుందని అర్థం. ఓకే, అలా ఈ ఫార్ములాస్ ముందు మనం బాగా గుర్తుంచుకుంటే మనం లెక్కలు ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే, ఇక ఫైనల్ గా ఒక కాన్సెప్ట్ ఉంది, రిలేషన్ బిట్వీన్ ఏఎం, జిఎం అండ్ హెచ్ఎం. అర్థమెటిక్ మీన్ కి, జియోమెట్రిక్ మీన్ కి, హార్మోనిక్ మీన్ కి, ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది జిఎం హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం. ఇది ఈ మూడింటికి మధ్య ఒక రిలేషన్. జియోమెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎం ఇంటూ హెచ్ఎం. ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్కి జిఎంని ఫైండ్ అవుట్ చేయండి, ఏఎంని ఫైండ్ అవుట్ చేయండి, హెచ్ఎంని ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఆ జిఎం వాల్యూని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ వాటి యొక్క ఏఎం అండ్ వాటి యొక్క హెచ్ఎంల యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఈ రిలేషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏవైనా 2 నెంబర్స్ ఏబి అనుకుంటే వాటి యొక్క జిఎం ఏమవుద్ది? √AB అవుతుంది. అది మనం ఆల్రెడీ చెప్పాం. ఓకే, ఏవైనా 2 నెంబర్స్ ఏబి అనుకుంటే వాటికి ఏఎం ఏమవుద్ది? a+b/2. వాటి యొక్క హెచ్ఎం ఏమవుద్ది? ఇప్పుడే చెప్పాము, 2ab/a+b. సో ఈ రిలేషన్ని సాటిస్ఫై చేసేటట్టు ఈ మూడింటి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది. రైట్, ఇంతవరకు మీకు ప్రోగ్రెషన్స్ నుంచి కంప్లీట్ కాన్సెప్ట్స్ అన్నీ టచ్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రెషన్స్ చాప్టర్ మీద మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉండదు, మొత్తం కవర్ చేశాను. మీ 10th క్లాస్లో ఉన్న టోటల్ సిలబస్ని ఇంకా ఫర్దర్గా ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో ఎక్కడ మిస్ అవ్వదు బిట్టు. ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే మీరు ప్రతి బిట్ని అటెంప్ట్ చేయగలుగుతారు, ఐఎమ్ ష్యూర్. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ బిట్స్ని అలాగే కొన్ని కాన్సెప్ట్ వైజ్ బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం. రైట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక మ్యాచింగ్ ఇచ్చాడు. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ 3, 4 and 1/3, 5 and 2/3 and so on is. అలాగే ఇన్ జీపీ a ఈక్వల్స్ టు 2, r ఈక్వల్స్ టు 1, దెన్ a5 ఈక్వల్స్ టు డాష్. అలాగే x+2, 8, r ఇన్ ఏపీ, దెన్ x ఈక్వల్స్ టు డాష్. ఒక్కొక్కదాన్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్లో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, దానికి కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ సూత్రం ఏంటి? t2 - t1. సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ మనం లెస్ చేయాలి. ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత? 4 and 1/3. దట్ మీన్స్ 3 4 12, 12 + 1 13, 13/3 మైనస్ t1 అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3. దీన్ని సింప్లిఫై చేస్తే 3 3 9 కదా, 13 - 9 4/3, 4/3. దీన్ని మనం 1 and 1/3గా మనం రాసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో 1 and 1/3గా మనం రాసుకోవచ్చు. సో దీని ఆన్సర్ ఏమొచ్చి ఇది. నెక్స్ట్ a ఈక్వల్స్ టు r, r ఈక్వల్స్ టు 1 అయితే a5 ఎంత అడిగాడు సెకండ్ వన్లో. అంటే జీపీలో ఉందని చెప్పాడు కదా. జీపీలో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? ar⁻n-1. ఇక్కడ a అంటే 2 కదా, 2 ఇంటూ r అంటే 1 నాడు ఇవ్వడం జరిగింది, 1^n-1. 2 ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో 2 1s are 2. 2 అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ x, x+2, 8 అనేవి ఏపీలో ఉంటే x వాల్యూ ఎంత అన్నాడు. ఏపీలో ఉన్నాయంటే వాటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే t2 - t1 ఈక్వల్స్ టు t3 - t2 అనే ఒక రిలేషన్ ని మనం అప్లై చేయొచ్చు. t2 - t1 అంటే x+2 - x ఈక్వల్స్ టు t3 - t2, 8 - x+2. దీని నుంచి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ x కి మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. 2 ఈక్వల్స్ టు 8 - x - 2 అవుతుంది. 2 ఈక్వల్స్ టు 8 - 2 అంటే 6 - x. -x లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఈ 2ని రైట్ సైడ్ పంపిద్దాం. x ఈక్వల్ టు 6 - 2 దట్ ఈక్వల్స్ టు 4. ఈ మూడోది మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రెండింటి యొక్క ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మూడోది ఖచ్చితంగా 4 అవుతుంది. సో 1 r, 2 p, 3 q.
ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. a-2, 8, 16 are in GP. Then a equals to dash. ఇక్కడ a-2 అనే ఒక టర్ము, 8 అనే ఒక టర్ము, 16 అనే 3 టర్మ్స్ ఇచ్చాడు. ఇవి జీపీలో ఉంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీపీలో ఉన్నాయంటే మనం ఏ రిలేషన్ తీసుకోవాలంటే కామన్ రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. T2/T1 ఈక్వల్స్ టు T3/T2 ఈ రిలేషన్ తీసుకొని మనం ఫాలో అవ్వాలి. T2 అంటే ఇక్కడ సెకండ్ టర్మ్, 8/T1 ఫస్ట్ టర్మ్ a-2 ఈక్వల్స్ టు T3 అంటే థర్డ్ టర్మ్ బై T2 అంటే 8. 8/a-2 ఈక్వల్స్ టు 8 2s are 16. ఓకే, 2 1s are 2 4s are. a-2 ఈక్వల్స్ టు 4. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 4 + 2 6. 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 numbers ఈజ్ 34 అండ్ their geometric mean ఈజ్ 16. ఫైండ్ ద నెంబర్. ఒక అర్థమెటిక్ మీన్ 2 numbers యొక్క అర్థమెటిక్ మీన్ ఇచ్చాడు 34 అని. 2 numbers a, b అనుకుందాం. వాటి యొక్క am 34 అని ఇచ్చాడు, వాటి యొక్క gm 16 అని ఇచ్చాడు. మనకి am కి ఫార్ములా ఏంటి? a + b/2. gm కి ఫార్ములా ఏంటి? √ab. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సరే, దీన్ని మనం ఆప్షన్ బట్టి ఈజీగా చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 60, 8. వాటి యొక్క అర్థమెటిక్ మీన్ కట్టండి. 60 + 8/2 68/2 34 వస్తుంది. 34 వస్తుంది am. ఓకే, ఈ సెకండ్ ఆప్షన్ చూడండి, 64 + 4/2 68/2. దీని యొక్క am కూడా 34 వస్తుంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటి యొక్క am 34 రాదు, ఎందుకంటే 56 + 12/2 34 కాదు, 52 + 16/2 34 కాదు. సో ఈ రెండు మన ఆన్సర్లు కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండింటి యొక్క am 34 వచ్చింది. ఓకే, వాటి యొక్క gm కూడా 16 అవ్వాలి. అలాంటిది ఈ రెండింటిలో మనం సెలెక్ట్ చేయాలి. ఈ సెకండ్ ఆప్షన్ చూడండి, దీని యొక్క gm కట్టండి. gm అంటే √ab అంటే √64 × 4 అంటే √256. దీని వాల్యూ ఎంత? 16. సో మనకి gm 16 రావాలి కదా. సో ఈ ఆప్షన్ తీసుకుంటే మనకి gm 16 వచ్చింది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. దీనికి రాదు, ఆప్షన్ ఏకి gm 16 రాదు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా ఆప్షన్ బట్టి ఈజీగా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ a, b and c are in GP, ABCలు GPలో ఉన్నాయంట. దెన్ log a, log b and log c are in dash. log a, log b, log cలు ఏ ప్రోగ్రెషన్లో ఉంటాయి అడిగాడు. a, b, cలు ఎందులో ఉన్నాయి? GPలో ఉన్నాయి. GPలో ఉంటే మనకి b/a ఈక్వల్స్ టు c/b, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈక్వల్స్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ కదా. దీని నుంచి b² ఈక్వల్స్ టు ac అవుతుంది. ఓకే, దీనికి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. log b² ఈక్వల్స్ టు log ac. ఓకే, 2 log b ఈక్వల్స్ టు log ac ఎలా రాయొచ్చు? log a ప్లస్ log c. దీని నుంచి log b ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే log a ప్లస్ log c/2 అవుతుంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏబిసిలు ఏపీలో ఉంటే వాటి యొక్క అర్థమెటిక్ మీన్ బికి ఫార్ములా ఏంటి? a + c/2 అవుతుంది. సో దీన్ని ఇక్కడ అప్లై చేయండి. log b ఈక్వల్స్ టు log a ప్లస్ log c/2 వచ్చింది. b ఈక్వల్ టు a + c/2 ప్లేస్లో log b ఈక్వల్స్ టు log a ప్లస్ log c/2 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే log a, log b, log cలు ఏపీలో ఉన్నాయని అర్థం. సో మన ఆన్సర్ ఏమొచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్థమెటిక్ మీన్ బిట్వీన్ 22 and 28. డైరెక్ట్ ఫార్ములా చేయండి. అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? a + b/2. ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే వాటి యొక్క అర్థమెటిక్ మీన్ a + b/2 అంటే 22 + 28/2. దట్ మీన్స్ 50/2. దట్ ఈక్వల్స్ టు 25. ఇది డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఇన్ ఏపీ d ఈక్వల్స్ టు 0, కామన్ డిఫరెన్స్ 0 అని ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఈజ్ 80 అంటే s20 ఈక్వల్స్ టు 80 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఇట్స్ 15th టర్మ్, t15 వాల్యూ అడిగాడు. ఓకే, SN కి ఫార్ములా ఏంటి? n/2 × 2a + n - 1 × d.
దీని వాల్యూ 80కి ఈక్వల్ చేస్తూ మనం ఫాలో అవ్వాలి. n ప్లస్లో ఎంత తీసుకుంటాం? 20/2 ఇంటూ 2a, ఏ వాల్యూ మనకు తెలియదు, ప్లస్ n ప్లస్లో 20 కదా, 20 - 1 19, d అంటే మనకి 0 ఇవ్వడం జరిగింది, ఈక్వల్స్ టు 80. 2 10s are 20 కాబట్టి 10 ఇంటూ 2a, ఇది 0 అయిపోతుంది, ఈక్వల్స్ టు 80. 10 1s are 10 8s are 2 1s are 2 4s are. a ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. a ఈక్వల్స్ టు 4 వచ్చింది, d ఈక్వల్స్ టు 0 మనకి ఆల్రెడీ గివెన్ డేటాలో ఉంది. సో ఇప్పుడు మనము t15 వాల్యూ కడదాం. అంటే ఎంత టర్మ్ ఫార్ములా వేస్తాం? a ప్లస్ n - 1 ఇంటూ d. ఓకే, t15 కాబట్టి a ప్లస్ 15 - 1, a ప్లస్ 14d అవుతుంది. a అంటే ఇక్కడ 4 ప్లస్ 14 ఇంటూ d అంటే 0. సో 4 ప్లస్ 0 ఆన్సర్ 4. 4 అనేది మన ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది చూడండి, చాలా అప్లికేటెడ్గా ఉంటుంది. a1, a2, b ఆర్ ఇన్ ఏపీ, దెన్ ఫైండ్ a1/a2. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ క్లాస్లో చెప్పాం. ఏవైనా a, b అనే 2 నెంబర్స్ మధ్యలో ఏమన్నా అర్థమెటిక్ మీన్స్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కామన్ డిఫరెన్స్ dకి ఫార్ములా b - a/n+1 అని మనం చెప్పాం. ఇక్కడ ఎన్ని అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేశాడు? 2. సో ఇక్కడ మనం n ప్లేస్లో 2 వేసుకోవాలి. అప్పుడు b - a/2+1 అంటే 3 అవుతుంది. అంటే d ప్లేస్లో b - a/3ని మనం తీసుకోవాలి. ఇప్పుడు a1/a2, ఈ వాల్యూ కావాలి. ఇక్కడ a1 అంటే ఈ ఏపీలో సెకండ్ టర్మ్. చూడండి, a అనేది ఫస్ట్ టర్మ్, ఈ a1 అనేది సెకండ్ టర్మ్, ఈ a2 అనేది థర్డ్ టర్మ్, ఈ b అనేది లాస్ట్ టర్మ్. ఇక్కడ a1 అనేది సెకండ్ టర్మ్. ఏపీలో సెకండ్ టర్మ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ d. ఏపీలో ఇక్కడ a2 అనేది థర్డ్ టర్మ్ కదా, థర్డ్ టర్మ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ 2d. దీని నుంచి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ a అంటే a ప్లస్ d, ఈ d ప్లేస్లో మనం ఏది వేసుకుంటామంటే b - a/3ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. b - a/3 బై మరలా a అంటే a ప్లస్ 2d, 2 ఇంటూ మళ్ళీ d ప్లేస్లో b - a/3ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 LCM 3a ప్లస్ b - a బై కింద కూడా 3 LCM 3a ప్లస్ 2b - 2a అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3a - a 2a ప్లస్ b బై 3a - 2a a ప్లస్ 2b అవుతుంది. సో మన ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, 2a ప్లస్ b బై a ప్లస్ 2b. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ AP ఈజ్ గివెన్ Sn ఈక్వల్స్ టు 2n² ప్లస్ 2, దెన్ ఫైండ్ ద 20th టర్మ్. Sn ఇచ్చాడు, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ AP ఈజ్ 2n² ప్లస్ 2, దెన్ ఫైండ్ 20th టర్మ్. t20 అడిగాడు, t20 ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఫస్ట్ Sn ఏమి ఇచ్చాడు రాసుకుందాం. 2n² ప్లస్ 2. ఇలాంటి లెక్కలు ఎక్కువగా అడుగుతూ ఉంటున్నాడు. ఫస్ట్ టర్మ్ కావాలంటే మనం S1 అని ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. సమ్ ఆఫ్ 1 టర్మ్ అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే కదా, సో n ప్లస్లో 1 వేయండి, 4 వస్తుంది. ఇదే t1, ఇదే S1 అవుతుంది. t2 కావాలంటే S2 మైనస్ S1. క్లాస్లో చెప్పాను ఈ కాన్సెప్ట్, మీరు జాగ్రత్తగా వింటే ఇక్కడ మీరు ఈజీగా చేయగలుగుతారు. S2 అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్లో నుంచి సమ్ ఆఫ్ 1 టర్మ్ తీసేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. S2 అంటే ఇక్కడ n ప్లేస్లో 2 వేయాలి. 2 స్క్వేర్ 4, 4 2s are 8, 8 plus 2 10 మైనస్ S1 అంటే n ప్లేస్లో 1 వేయాలి. S1 అంటే ఆల్రెడీ వచ్చింది 4, 10 మైనస్ 4 6. t1 4 వచ్చింది ఫస్ట్ టర్మ్, t2 6 వచ్చింది. అప్పుడు AP 4, 6, అండ్ సో ఆన్ ఇలా తయారవుతుంది. ఇక్కడ d వాల్యూ ఎంత అవుతుందంటే t2 మైనస్ t1, 6 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు t20, ఏపీలో 20th టర్మ్ కావాలి. ఫార్ములా a ప్లస్ 19d. a మీన్స్ 4 ప్లస్ 19 ఇంటూ d మీన్స్ 2. 4 ప్లస్ 19 2s are 38. 38 ప్లస్ 4 ఈక్వల్స్ టు 42. ఇక్కడ ఆప్షన్ డి అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మిస్ అయింది. మన ఆన్సర్ ఏమొచ్చి 42. ఓకే, నెక్స్ట్ బిట్.
The sum of n terms of the AP root 2, root 8, root 18, root 32 and so on. చూడండి, ఇది కూడా ప్రీవియస్ ట్రిపుల్ ఎంట్రన్స్ లో అడిగిన బిట్ ఇది. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే, ఇది ఏపీ, ఫస్ట్ టర్మ్ రూట్ 2, సెకండ్ టర్మ్ రూట్ 8. రూట్ 8 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 రూట్ 2 గా రాసుకోవచ్చు. రూట్ 8 అంటే రూట్ 4 into 2 కదా, 4 కి రూట్ 2 కదా, ఇంకా రూట్ లోపల 2 ఉంటుంది, 2 రూట్ 2. అలాగే రూట్ 18 రూట్ 9 into 2 కదా, అంటే 3 రూట్ 2. అలాగే రూట్ 32 16 into 2 కదా, అంటే 4 రూట్ 2. ఇలా మనం ఆ ఏపీని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది క్లియర్గా ఏపీలో ఉంది. రూట్ 2 అనే ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేయడం వల్ల ఈ సిరీస్ అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఈక్వల్స్ టు రూట్ 2, డి ఈక్వల్స్ కూడా రూట్ 2ని. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ అంటే ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఫార్ములా? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ n ప్లస్ లో n/2 2a అంటే 2 రూట్ 2 ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ కూడా రూట్ 2ని. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే n/2 ఇంటూ 2 రూట్ 2, ఇక్కడ రూట్ 2తో n-ని 1ని మల్టిప్లై చేయండి అమ్మా, ప్లస్ రూట్ 2n మైనస్ రూట్ 2. ఓకే, n/2 ఇంటూ 2 రూట్ 2 మైనస్ రూట్ 2 అంటే రూట్ 2 ప్లస్ రూట్ 2n. ఈ 2 టర్మ్స్ నుంచి రూట్ 2ని కామన్ తీయండి, రూట్ 2/2, n కూడా బయట ఉంది, 1 ప్లస్ n. అంటే దీన్ని మనం వాడిచ్చిన ఆన్సర్స్ ప్రకారం రాయాలంటే ఎలా రాస్తామంటే, దీన్ని ఒక రూట్ 2తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయండి. అప్పుడు రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది, 2/2 రూట్ 2 ఇంటూ n ఇంటూ n+1 ఇట్లా వస్తుంది. ఓకే, 2కు 2 క్యాన్సిల్ చేయండి అమ్మా, 1/√2 n ఇంటూ n+1. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్ బిట్ చూద్దాం. x plus 2, 2x, 2x plus 3 are 3 consecutive terms of an AP. Then x. ఏపీలో ఒక 3 కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ అయ్యేటప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? వెరీ ఈజీ. t2 మైనస్ t1 ఈక్వల్స్ టు t3 మైనస్ t2. ఈ రిలేషన్ మనం ఫాలో అయిపోవడమే. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీస్తే ఎంత వస్తుందో, థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసినా కూడా అంతే వస్తుంది. ఎందుకంటే ఏపీలో కామన్ రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో 2x మైనస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు t3 అంటే 2x ప్లస్ 3 మైనస్ t2 అంటే 2x. 2x మైనస్ x మైనస్ 2 ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 మైనస్ 2x. 2x క్యాన్సిల్. 2x లో నుంచి x ని సబ్ట్రాక్ట్ చేస్తే x మైనస్ 2 ఈక్వల్ టు 3. x ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 5. అవర్ ఆన్సర్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. The sum of n terms of an AP is given by Sn equals to 3n square plus 5n. Which of its term is 164? ఇక్కడ Sn వాల్యూ ఇచ్చాడు, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు. Which of its term is 164? ఏ టర్మ్ 164 అవుతుంది అన్నాడు. ఓకే, ఎన్నో టర్మ్ 164 అవుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు Sn ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు? 3n స్క్వేర్ ప్లస్ 5n. ఫస్ట్ టర్మ్ కావాలంటే t1 అన్నా s1 అన్నా ఒకటే కదా, సమ్ ఆఫ్ 1 టర్మ్ అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే. s1 అంటే n ప్లస్ లో 1 అయ్యండి, 3 ప్లస్ 5 8 అవుతుంది. t2 కావాలంటే s2 మైనస్ s1, సమ్ ఆఫ్ 2 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ 1 టర్మ్ తీసేయాలి. s2 అంటే ఇందులో n ప్లస్ లో 2 వేయండి, 2 స్క్వేర్ 4, 4 3 12, 12 ప్లస్ 10 22 మైనస్ s1 అంటే 8 అంటే ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఇది t2. d ఎంత వస్తుందంటే t2 మైనస్ t1, 14 మైనస్ 8 6 వస్తుంది d. ఓకే, ఇప్పుడు మనకి 164 అనేది ఎన్నో టర్మ్ అన్నాడు. అంటే ఈ 164 ని మనం లాస్ట్ టర్మ్ ఇక్కడ తీసుకోవాలి. లాస్ట్ టర్మ్ అన్నా nth టర్మ్ అన్నా ఒకటే. tnకి ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ
డి. టిఎన్ అంటే లాస్ట్ టర్మ్ 164 ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 8 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఇక్కడ మనకి 6 వచ్చింది. ఓకే, ఈ ప్లస్ 8ని మనం ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. 164 మైనస్ 8 అంటే 156 ఈక్వల్స్ టు n-1 ఇంటూ 6. n-1 ఇంటూ 6 కదా, ఈ n-1 మల్టిప్లై చేసిన 6ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే 156/6 ఈక్వల్స్ టు n-1. ఓకే, 6 2 are 12, 6 6 are 36, 26 ఈక్వల్స్ టు n-1. దీని నుంచి n ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 26 ప్లస్ 1 అంటే 27 అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి, 27 ఆన్సర్. నెక్స్ట్ బిట్, a-2, 8, 16 are in GP, then a equals to dash. జీపీలో ఉన్నాయంటే T2/T1 ఈక్వల్స్ టు T3/T2. ఈ రిలేషన్ ని మనం ఫాలో అవ్వాలి. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈక్వల్స్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. ఎందుకంటే కామన్ రేషియో అనేది అక్కడ కాన్స్టెంట్ అనమాట. T2 అంటే సెకండ్ టర్మ్, ఇక్కడ 8/T1 అంటే ఫస్ట్ టర్మ్ a-2 ఈక్వల్స్ టు T3 అంటే థర్డ్ టర్మ్ 16/T2 అంటే సెకండ్ టర్మ్ 8. దీని నుంచి మనకి ఏ వాల్యూ వస్తుంది చూడండి, 8/a-2 ఈక్వల్స్ టు 8 2 are 16 కదా 2. దీని నుంచి 8 ఈక్వల్స్ టు 2 ఇంటూ a-2 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 2 1s are 2 4s are అంటే a-2 ఈక్వల్స్ టు 4 అని వచ్చింది. దీని నుంచి a ఈక్వల్స్ టు 4 ప్లస్ 2 అంటే 6 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. ఓకే, గుడ్. ఇంకా కాన్సెప్ట్ వైజ్ బిట్స్ చాలా ఉన్నాయి, వాటిని మనము ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా వాటిని కూడా కవర్ చేస్తాను. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రం చాలా మంది ఇంకా రాయట్లేదు, కంపల్సరీ అందరూ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ వైజ్ బిట్స్ అనేవి మీకు తెలుస్తాయి. అలాగే ఎక్స్ప్లెనేషన్ వీడియో విన్నారనుకోండి, మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఓకే, గుడ్.